హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీఎంకి ఘోర రోడ్డు ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. జమ్మూ కాశ్మీర్లోనే అనంతనాగ్కు వెళ్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. ముస్తఫీకి ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. మెహబూబా భద్రతా అధికారులకు కూడా పెద్దగా గాయాలు కాలేదు. అయితే ప్రమాదం తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కారు నుజ్జునుజ్జైంది. మెహబూబా ముఫ్తీ ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరపాలని ఆయన అన్నారు. సోషల్ మీడియా వేదికగా రాశారు. ప్రమాద పరిస్థితులపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ ప్రమాదానికి దారితీసిన భద్రతా లోపాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సగంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి వాహనం కారును ఢీకొట్టిందని పోలీసు అధికారి ఒకరు సమాచారం అందించారు. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఖాన్బాల్కు వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో మాజీ సీఎంకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆమె వ్యక్తిగత భద్రత కోసం మోహరించిన పోలీసు అధికారికి స్వల్ప గాయాలైతే అయ్యాయి. ప్రమాద బాధితులు మెహబూబా ముఫ్తీ ముందుగా అనుకున్న ప్రయాణంతో ముందుకు సాగింది. ఇకపోతే మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్లో పెద్ద మహిళా నేత. 2016 నుంచి 2018 వరకు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఇంతకుముందు ముఫ్తీ అనంతనాగ్ ఎంపీగా కూడా ఉన్నారు. ఆమె తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూ కాశ్మీర్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1889లో వీపీ సింగ్ ప్రభుత్వంలో భారత హోంమంత్రిగా కూడా పనిచేశారు.